జియాన్ లూయి కాల్మెంట్ అనే ఫ్రాన్సు దేశపు స్త్రీ 122 సంవత్సరాల 164 రోజులు జీవించింది. మన తరంలో ఈమె అందరికంటే ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి బిరుదు సంతరించుకున్నది. ఈమె 1997లో మరణించింది. అయితే బైబిల్ చరిత్రలో వందల కొలది సంవత్సరాలు జీవించుట క్రొత్తేమీ కాదు. ఈనాటి బైబిల్ టాప్ 10లో బైబిల్ ప్రకారం దీర్ఘకాలం జీవించిన 10 మంది వ్యక్తుల గురించి తెలుసుకుందాం. షేము నోవహు యొక్క కుమారుడు, యాపేతు హాముల యొక్క సహోదరుడు. ఈయన 98వ ఏట జలప్రళయం వచ్చింది. ఆ తర్వాత 2 సంవత్సరాలకి అర్పక్షదు అన్న కుమారుడిని కన్నాడు. షేము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను కూడా తన కళ్ళతో చూసి ఉండవచ్చు. ఎందుకంటే తన 600వ ఏట మరణించేసరికి యాకోబు వయస్సు 50 సంవత్సరాలు. లెమెకు. షేము నోవహుకు కుమారుడైతే లెమెకు నోవహునకు తండ్రి. లెమెకు దినముల వరకు పితరులు మరణించడం జరగలేదు. ఆదాము లెమెకునకు 56 ఏండ్ల వయస్సులో మరణించాడు. లెమెకునకు 113 ఏండ్ల వయస్సు ఉన్నప్పుడు దేవుడు హనోకును పరమునకు కొనిపోయాడు. లెమెకు 168వ ఏట ఆదాము కుమారుడైన షేతు మరణాన్ని చూశాడు. బంధువర్గంలో ఇలా ఇంకా ఎంతోమంది మరణించి ఉండొచ్చు. అందుకే 182వ ఏట తన కుమారుడు పుట్టినప్పుడు ఈ మరణమనే ప్రయాసము నుండి నెమ్మది కలిగించే కుమారుడి క్రింద తన బిడ్డను చూచి నోవహు అని పేరు పెట్టాడు. మొత్తము లెమెకు బ్రతికిన దినములు 777 ఏండ్లు. మహలలేలు పెద్దగా పరిచయం లేని పేరు. కేయినాను అన్న వ్యక్తికి కుమారుడు, ఎరెదునకు తండ్రి. ఎల్ అన్న పేరును ఆధారం చేసుకుని పెట్టిన మొట్టమొదటి పేరు ఇది. పూర్వకాలం సుమేరియులు, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల వారు దేవుడిని ఎల్ అన్న పదంతో సంబోధించేవారు. ఈ పేరుకు దేవుని యొక్క మెరిసేవాడు అన్న అర్థం వస్తుంది. 65వ ఏట ఎరెదును కన్నాడు. మొత్తం 895 ఏండ్లు బ్రతికాడు. ఏనోషు ఆదామునకు మనముడు. ఇతని పేరుకు అర్థం బలహీనమైనవాడు లేక మర్త్యుడు. ఆదాము యొక్క 235వ ఏట జన్మించాడు. కాబట్టి అప్పటికీ ఆదామునకు ఈ మర్త్యమైన శరీరం యొక్క పాట్లు బాగా అర్థమై ఉండొచ్చు. కాబట్టే శరీర బలహీనతను జ్ఞాపకము చేసే ఈ పేరు పెట్టారు. పైపెచ్చు ఇతని దినములలోనే యెహోవా అను నామమున ప్రార్థన చేయడం ప్రారంభమైంది. ఏనోషు జీవించిన మొత్తం సంవత్సరములు 905. కేయినాను. ఏనోషు యొక్క కుమారుడు కేయినాను. కేయినాను అంటే గూడు కట్టుట అని అర్థం వస్తుంది. ఆదాము నుంచి హనోకు వరకు ఉన్న వారిలో సరిగ్గా మధ్యలో పుట్టినవాడు కేయినాను. ఇతని కాలంలో చెప్పదగ్గ సంఘటనలు ఏమీ జరగలేదు. కేయినాను 910 సంవత్సరాలు బ్రతికాడు. షేతు. హేబెలు మరణించి కయీను శపించబడిన తరువాత ఆదామునకు పుట్టిన సంతానం. ఏ వయసులో హేబెలు మరణించాడో మనకు తెలియదు కానీ ఆదాము 130 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఈ కుమారుడు పుట్టాడు. దేవుడు నాకు హేబెలునకు ప్రతిగా నియమించిన బిడ్డ అని అవ్వ ఈయనకు నియమించబడినవాడు అని అర్థం వచ్చే పేరు పెట్టింది. షేతు నోవహు పుట్టడానికి కొంచెం ముందు తన 912వ ఏట మరణించాడు. ఆదాము. దేవుని స్వహస్తాలతో చేయబడిన ఈ మనిషి మన అందరికీ మూలపురుషుడు. ఆదాము అంటే అర్థం మట్టి. మంటి నుండి తీయబడినవాడు అని జ్ఞాపకము చేసే పేరు ఇది. తన సృష్టి కాబట్టి దేవుడు అతనిని కుమారుడిగా పిలిచినట్లు లూకా రాశాడు. వేరే మానవుని నుంచి తీయబడని ఏకైక వ్యక్తి ఆదాము. అవ్వను భార్యగా స్వీకరించిన తర్వాత మోసపోయిన ఆమె నిమిత్తము పండును తిన్నాడు. మానవ పతనానికి కారకుడయ్యాడు. అయితే ఇదే ఆదాము ద్వారా దేవుని కృప అన్నది ఏమిటో కూడా మనం తెలుసుకోవచ్చు. 930 సంవత్సరాలు జీవించిన ఆదాము నోవహు తండ్రి అయిన లెమెకు దినాల వరకు బ్రతికి ఉన్నాడు. నోవహు భూమి మీద ఉన్న మనుషులలో నీతిమంతుడు అన్న బిరుదు ఇతనికి ఇవ్వవచ్చు. ఇతను నీతిమంతుడు కాబట్టి జలప్రళయం నుంచి తన కుటుంబాన్ని కూడా కాపాడాడు దేవుడు. నోవహు విధేయతకు ప్రతీక. ఓడ అంటే ఏంటో తెలియని దినాలలో, వర్షము పడని దినాలలో, దేవుని మాట అర్థం కాకపోయినా విధేయత చూపించాడు నోవహు. సుమారుగా 100 సంవత్సరాలు ఆ ఓడను కడుతూ తోటి వ్యక్తులకు జలప్రళయమును ఎలా తప్పించుకోవాలో ఆ సువార్తను కూడా ప్రకటించాడు ఈయన. కానీ దురదృష్టవశాత్తు ఎవరు
ఆయన మాటలను నమ్మలేదు. తన 600వ సంవత్సరాన ఏనాడూ పడని వర్షం పడింది, ఎన్నడూ చూడని వరద వచ్చింది. వీటి మధ్యలో నుంచి ఒక ఓడ ద్వారా దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడాడు. నోవహు అబ్రహాము దినాల వరకు జీవించాడు. తన 950వ ఏట నోవహు మరణించే సమయానికి అబ్రహామునకు 57 ఏండ్లు. నోవహు మరణము తరువాత దేవుడు అబ్రహామును పిలిచాడు. యెరెదు హనోకునకు తండ్రి. యెరెదు 162 ఏండ్ల వయస్సులో ఉన్నప్పుడు హనోకు జన్మించాడు. ఏర్పరచబడిన కుమారుడి కోసం కొంచెం ఎక్కువ సంవత్సరాలే ఎదురుచూశాడు. తన 527వ ఏట కుమారుడైన హనోకును దేవుడు కొనిపోయాడు. యెరెదు అన్న పదానికి దిగుట లేక దిగివచ్చుట అని అర్థం. 962 సంవత్సరములు బ్రతికిన ఈయన పేరులో దిగుట అన్న అర్థము వచ్చిన తన కుమారుడు దేవుని దగ్గరికి ఎక్కిపోవుట చూసి ఉండవచ్చు. మెతుసెల అందరికన్నా ఎక్కువ సంవత్సరములు జీవించినవాడు. ఈట మోసేవాడు లేక ఇతని మరణము పంపును అన్న 2 అర్థాలు ఈయన పేరుకు ఉన్నాయి. ఇతడు మరణమైన సంవత్సరాన్నే జలప్రళయం సంభవించింది కాబట్టి ఈ 2వ అర్థమును ప్రవచనార్థకంగా భావించవచ్చు. 969 సంవత్సరాలు జీవించిన మెతుసెల మూల పురుషుడైన ఆదాము మరణము నుంచి స్వంత కుమారుడైన లెమెకు మరణము వరకు 7 పితరుల మరణాన్ని చూశాడు. నిజానికి తన తండ్రి అయిన హనోకు మెతుసెల 300వ ఏటనే పరమునకు కొనిపోబడ్డాడు గనక పుత్రశోకమే కాక పితృశోకాన్ని కూడా త్వరగానే అనుభవించాడు ఈయన. సామెతలు 10వ అధ్యాయం 27వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది: యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణం, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. పితరులు దీర్ఘమైన జీవితమును జీవించుటకు వారి భయభక్తులు వారికి ఆసరాగా నిలిచాయి. అయితే ఈ లోకములో దీర్ఘాయువు కన్నా పరలోకములో దేవుడిచ్చే స్థానమును నిత్యజీవమును పొందుట ఇంకెంతో మేలు. కాబట్టి యేసు ప్రభువునందు విశ్వాసముంచి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి మన పితరుల దీర్ఘాయువు కంటే ఇంకెంతో శ్రేష్టమైన నిత్యజీవాన్ని పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరలా కలుద్దాం.